ఒప్పో నుంచి 2 కొత్త మొబైల్స్ రాబోతున్నాయి. ఇవి వచ్చేసి ఒప్పో K13 టర్బో సిరీస్. ఒకటి K13 టర్బో, ఇంకోటొచ్చేసి K13 టర్బో ప్రో. ఈరోజు వీడియోలో ఒప్పో K13 టర్బో సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్తలో మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒప్పో కొత్త మొబైల్స్ గురించి మాట్లాడితే ఒకటి K13 టర్బో, ఇంకోటి వచ్చేసి K13 టర్బో ప్రో. K13 టర్బో ప్రో సంబంధించిన ఒక ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ K13 టర్బో ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్, మనకి 2 మొబైల్స్ కూడా డిజైన్ అనేది సిమిలర్గానే ఉంటుంది. జస్ట్ మనకు కెమెరా సెటప్ దగ్గర కొద్దిగా చేంజ్ ఉంటుంది. డిజైన్ మాత్రం మనకు సిమిలర్గానే ఉంటాయి 2 కూడా. దీంట్లో కూడా మొత్తం 3 కలర్స్ వస్తాయి. దీంట్లో మనకు సిల్వర్ అండ్ పర్పుల్ చూడడానికి కలర్స్ అనేవి చాలా బాగున్నాయి. దాంతోపాటు దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ అనేది యాడ్ చేసినారు. ఇది వచ్చేసి ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్. మనకు గేమింగ్ కూలింగ్ ఫ్యాన్స్ బయట ఎలా దొరుకుతాయో దీంట్లో మనకు ఇన్బిల్ట్ గానే కూలింగ్ ఫ్యాన్ అనేది యాడ్ చేసినారు. అది కూడా మనకు RGB లైటింగ్తోన. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. మనకు K13 టర్బో ప్రోలో కూడా సేమ్ డిస్ప్లేనే. ఈ రెండిట్లో కూడా మనకు ఫ్లాట్ డిస్ప్లేసే. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే కూడా ఒక మంచి డిస్ప్లే అనేది చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సెకండ్ మనకు 2 MP ఉంటుంది. దీంట్లో OS సపోర్ట్ అయితే లేదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఓన్లీ మనకు 50 మెగాపిక్సెల్ మాత్రమే. సెల్ఫీ కెమెరా 16 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ యాడ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8450 ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు 7000 mAh దాకా వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మెయిన్గా మనకి 2 మొబైల్ కూడా పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ స్పెషల్ అని చెప్పొచ్చు. 2 కూడా మనకు గేమింగ్ కోసమే మొబైల్స్ అనేది లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ప్లస్ 8 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫీచర్ 2 కూడా మనకు చాలా బాగున్నాయి. దాంతోపాటు IPX9 రేటింగ్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. వాటర్ పడినా వాటర్లో తడిచినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. దీంట్లో మనకు డస్ట్ రెసిస్టెంట్ అయితే లేదు, జస్ట్ మనకు IPX9 రేటింగ్ మాత్రమే. ఇవే మనకు ఈ ఒప్పో K13 టర్బోలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుందంటే మ్యాక్సిమం మనకు 25,000 రూపాయల లోపల రాబోతుంది ఈ K13 టర్బో. చూద్దాం మనకు ఎగ్జాక్ట్ ప్రైజింగ్ ఎంత పెడతారనేది. ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఈ మంత్ ఆగస్టులో అనేది రాబోతుంది. ప్రజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం ఆగస్టు 11th కానీ 12th కానీ ఈ మొబైల్ అనేది రాబోతుంది. దీంతోపాటు K13 టర్బో ప్రో కూడా రాబోతుంది. అది ఇంకా ప్రో మోడల్, దాంట్లో ఇంకా ఫీచర్స్ ఇంకా బెటర్గానే ఉంటాయి. ఆ మొబైల్ సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి.